హాయ్ అండి. రైల్వే స్టాక్స్ గురించి మాట్లాడదామండి. పర్టికులర్గా నేనైతే ఆర్వీఎన్ఎల్ ఫ్యాన్ అండి. ఆర్వీఎన్ఎల్ గురించి నేను ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటానండి. ఆర్వీఎన్ఎల్ కరెంట్లీ 390 రూపీస్ 60 ఆ ప్రైస్లో క్లోజ్ అయిందండి. 39.63% ఫాల్ ఫ్రమ్ 52 వీక్ హై. అంతే కదండి, 52 వీక్ నుంచి 40% డిస్కౌంట్లో దొరుకుతుంది మనకి. అండ్ వన్ మోర్ థింగ్, మంత్లీ మ్యూచువల్ ఫండ్స్ కూడా లాస్ట్ 2 months నుంచి పర్చేస్ చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ మార్చిలో అయితే సెల్ చేశారు, కానీ ఏప్రిల్ మే మంత్ నుంచి మళ్ళీ కొనడం స్టార్ట్ చేశారు. 44,20,000 మార్చిలో, ఏప్రిల్లో హోల్డింగ్ అండి. 44,75,000 వరకు మేలో హోల్డింగ్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, ఆర్ఎస్ఐ ఇప్పుడు మనం కంపేర్ చేస్తే కనుక రైల్వే స్టాక్స్కి మంచి గుడ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే రైల్వే సెక్టార్ రిలేటెడ్గా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే వస్తున్నాయి. సో as per the latest news in railway sector, government is likely to upgrade Indian passenger train services with an addition of 100 mainline electrical multiple units and 16 to 20 coaches per train అండి. ప్రజెంట్ అయితే 100 ట్రైన్స్ అనేవి రీసెంట్గా స్టార్ట్ చేయబోతున్నారండి. ఈ రైల్వే సెక్టార్ స్టాక్స్ అన్నీ కూడా ర్యాలీ ఇచ్చే అవకాశం ఉంది. నేను ప్రీవియస్గా కూడా చెప్పారండి, వన్ వీక్ బ్యాక్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోకస్ చేసుకోవచ్చు. రైల్వే స్టాక్స్ అన్నీ కూడా ప్రజెంట్ బయింగ్ లెవెల్స్లో ఉన్నాయి. ఏ స్టాక్ కూడా తక్కువలో ఉంది, ఏ స్టాక్ మంచిది, ఏ స్టాక్ తక్కువ అని కాదు. రైల్వే స్టాక్స్ అన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. ప్రజెంట్ నేనైతే ఆర్వీఎన్ఎల్కి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందని ఆర్వీఎన్ఎల్ గురించి చెప్తున్నాను. మిడ్ రేంజ్ పర్ఫార్మర్ అండి ఆర్వీఎన్ఎల్. అయితే మంచి ర్యాలీ ఇస్తుందని అనుకుంటున్నాను. ఫ్యూచర్లో 500+ వరకు వెళ్తుందని. ప్రజెంట్ అయితే మనకు ఆర్ఎస్ఐ చూసుకున్నా సరే ఇబ్బంది ఏం లేదండి. ఆర్ఎస్ఐ కూడా 39.5 ఉందండి, బయింగ్ లెవెల్స్లో ఉంది. ఎంఎఫ్ఐ కూడా 48లోనే ఉందండి. కరెంట్ ప్రైస్ 390 అండి. ఇట్స్ నో ప్రాబ్లం. అండ్ కోర్స్ కొంచెం హై వాల్యుయేషన్లో ఉన్నా సరే ప్రజెంట్ అనేది ఫేర్ ప్రైస్, ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నా సరే మంచి ర్యాలీ ఇవ్వడానికి రెడీగా అయితే ఉందండి ప్రజెంట్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోకస్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్స్గా చూసుకున్నా సరే మనం రెవెన్యూస్ కానివ్వండి, లేదంటే ప్రాఫిట్స్ కానివ్వండి, నెగిటివ్గా అయితే వెళ్ళట్లేదండి. లాస్ట్ జూన్ క్వార్టర్ కానీ, సెప్టెంబర్ క్వార్టర్ కానీ, డిసెంబర్ క్వార్టర్ కానీ 4,000 లెవెల్స్లో ఉన్నాయండి. 4,000 crores రెవెన్యూస్ ఉంటే ఈ మార్చ్ 2025 క్వార్టర్ మాత్రం 6,538 crores ఉన్నాయండి. ఇది ఎవ్రీ మార్చ్కి టర్న్ ఓవర్ పెరుగుతుంది కాదనను, బట్ లాస్ట్ 3 quartersతో కంపేర్ చేస్తే డెఫినెట్గా 4,000 ఒకసారిగా 6,500 వెళ్ళిపోయింది. సో ఇది కూడా మంచి అనాలిసిస్ అండి. అలాగే మనకి ప్రాఫిట్స్ కూడా, నెట్ ప్రాఫిట్స్ బాగానే ఉన్నాయండి. ప్రజెంట్ అయితే 373, 400